సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జేసీ చంద్రయ్య, మేయర్, డిప్యూటీ మేయర్లు. లక్షట్పేట నియోజకవర్గం ఐక్యంగా ఉద్యమించాలి. లక్షట్పేట నియోజకవర్గం సాధన సమితి కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్. మంచిర్యాల పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు. పోరాట యోధుల విగ్రహ ప్రతిష్టాపనలకు స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతి బాపూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యా జ్ఞాన సముపార్జనలను జీవిత లక్ష్యాలుగా మలుచుకున్న మహాత్మా జ్యోతి బాపూలే జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదని, ఆసక్తి అందరికీ అందాలని ఉద్దేశంతో సమాజంలో అనేకులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షగా ఉన్న ఆ కాలంలోనే బాలికల కోసం, విద్యా అవకాశాలు లేని వర్గాల కోసం పాఠశాలలు తెరిచి విద్యా విప్లవానికి నాంది పలికిన జ్యోతి బాపూలే అని అన్నారు. మహాత్మా జ్యోతి బాపూలే ఆశయ సాధన కోసం సమాజంలోని అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతి బాపూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపూలే గొప్ప సంఘ సంస్కర్త, అంతేకాకుండా నైతిక స్థైర్యం, నిరంతర సత్యాన్వేషణ, సామాజిక శ్రేయస్సు పట్ల అంచలంచలమైన అంకిత భావం కలబోసిన ఉదాత్త జీవితం జ్యోతి అని అన్నారు. సామాజిక సమానత్వం కోసం తుది శ్వాస వరకు కృషి చేసిన గొప్ప యోధుడు జ్యోతి బాపూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు ఎప్పుడో 199 సంవత్సరాల క్రితం వారు పుట్టారు. ఇప్పటికీ వారి పేరు చిరస్మరణీయంగా మనం ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాం. అంటే వారు చేసినటువంటి త్యాగ ఫలితంగానే ఈ రోజు మనం ఈ విధంగా ఈ సభ్య సమాజంలో ఇక్కడ సమావేశమై వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే వారు చేసిన సామాజిక పరమైనటువంటి న్యాయం కావాలి, సామాజిక పరమైనటువంటి సామాజిక సంస్కర్త. అంటే సమాజంలో ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ చాలా వేలు, అంటే ఒకటి వేలతో పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి సమయం అది. మరి వారు స్వయంగా అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన మహారాష్ట్రలో పుట్టిన పూణే ఏరియాలో ఉన్న ఆయన స్వయంగా పర్టికులర్గా అనుభవించినటువంటి పరిస్థితి. ఈ సభ్య సమాజం ఎందుకు, వీళ్ళకి ఎలా ఉండాలి, వీళ్ళకి ఎందుకు చదువుకోకూడదు, మహిళలు ఎందుకు చదువుకోకూడదు, సమాజంలో వీళ్ళని ఎందుకు పైకి తీసుకురాకూడదు, సమాజంలో ఈ హక్కులు ఏదైతే ఉన్నాయో మాట్లాడే హక్కు కానీ లేకపోతే ఏదైనా సరే సమాన అవకాశాలు ఎందుకు కల్పించకూడదు, అంటే ఈక్వాలిటీ వైపు, తర్వాత సోషల్ జస్టిస్, అంటే ఈ రెండు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద రుగ్మత అన్నట్టప్పుడు. సో కాబట్టి వారు మరి వారి మనసులో వాళ్ళు కూడా పెద్దగా ఎక్కువ చదువుకున్నది కాదు, పీఈసీ వాళ్ళకి యాక్చువల్గా ఆ పీఈసీ వరకు చదువుకుంటూ అనుకుంటా. అది చదివిన తర్వాత వాయినలో ఏమిందంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను వీటిని ఎట్లా అధిగమించాలి, ఎవరో ఒకరు కంకణం కట్టుకుంటారు కానీ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మరి ఆ మహానుభావుడు ఆ రోజు చేసినటువంటి సామాజిక సంస్కర్త అంటే ఏంటి? సామాజిక సంస్కర్త ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి సభ్యులలో
వర్గాల వారు ఉన్నటువంటి దాంట్లో శూద్రుడు అతిశూద్రుడు అనే వాళ్ళు ఉండేది. ఈ శూద్రుడు అతిశూద్రుడు లేని అతిశూద్రుడు ఇంకా ఘోరం అన్నట్టు, శూద్రుల కంటే కొంచెం ఇంకా చాలా కిందికి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అంటే ఆ ప్రాంతంలో స్వయంగా ఆయన చూసినది. ఒక అతిశూద్రుడు నడవాలంటే ఒక దొరవారిలో లేకపోతే ఇంకా భూస్వామిలో రాజ్యాధికారి ముందు వెళ్ళాలంటే అతడు మూతికి ముంత కట్టుకొని వెనక చీపురు కట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఏంటి, ఒకే వ్యక్తి, ఆయన వ్యక్తి ఈయన వ్యక్తి. సో కాబట్టి అటువంటిది అని అంటే వాడు ఊమొస్తే ఉంచకూడదు, భూమి మీద ఊడ్స్తే తూడ్చుకుంటూ పోవాలి. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది ఉంది భారతదేశంలో. అంటే అందుకొరకే అంటే ఆయన అన్నది కరెక్ట్. గాంధీజీ గారు 100-200 సంవత్సరాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం సంపాదించుకొని మనంతట మనం పరిపాలించుకోవాలని వాళ్ళు చేసింది. అది ఒక జ్యోతిబా పూలే గారు చేసింది ఏంటంటే 3000 సంవత్సరాల నాటి ఉన్నటువంటి వేదాల ద్వారా చూస్తున్నటువంటి ఈ వర్గ వ్యవస్థ ఏదైతే దానిని రూపుమాపేటందుకు ఆయన ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితంగానే మరి అదే విధంగా ఆయన తర్వాత అంబేద్కర్ గారు ఆయన చనిపోయినాక 1891లో వచ్చిన తర్వాత ఆయనకు గురువయ్యారు. ఎవరు, జ్యోతిబా పూలే గారు అంబేద్కర్ గారికి గురువుగా ఆయన స్వీకరించుకున్నాడు. ఇప్పుడు పూలే గారి ఆదర్శాన్ని ఆయన గురువుగా స్వీకరించుకుంటే పూలే గారు చేసినటువంటి ఉద్యమాలను వారు రాజ్యాంగంలో పొందుపరిచేవారు కాదు. ఆయన గురువుగా స్వీకరించాడు కాబట్టి ఆ గురువు ఉన్నటువంటి చేసిన పోరాట ఫలితంగానే రాజ్యాంగంలో పొందుపరిచింది. కాబట్టి ఈ రోజు మనం అందరం ఇక్కడ కూడా అందరూ సమానమై అందరికీ ఈక్వాలిటీగా ఉండే విధంగా పిల్లలకు స్కూల్లో కానీ ఇంకెక్కడ కానీ ఉండదు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి రోజున మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా చక్కటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందులో మేము పార్టిసిపేట్ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ జ్యోతిబా పూలే గారి జీవన చరిత్ర చూసుకుంటే 3000 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మన అణగవర్గాలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి కుల వ్యవస్థ లేకుండా అందరూ సమానులే అనే విషయాన్ని ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా యావత్ ప్రపంచానికి తెలియజేసి ఈరోజు ఈ రకంగా ప్రభుత్వాల నుండి జన్మదినాన్ని వర్ధంతిని కూడా నిర్వహించే విధంగా మరి వారు చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం ఎంత చేసినా చాలా తక్కువనే. అందులో ముఖ్యంగా బీసీ బిడ్డగా నేను మరి వారి జన్మదినం సందర్భంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం, ఒక బీసీ బిడ్డగా వారు చేసిన సేవలకు నేను కూడా గర్విస్తూ ఉన్నా. భవిష్యత్ తరాల్లో కూడా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కని నిర్ణయం తీసుకోవడం, మరి భవిష్యత్ తరాలకు కూడా మరి వారు చేసిన సేవలను మరి గుర్తించి అన్ని వర్గాల ప్రజలకు మరి విద్యార్థులకు కూడా తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఏప్రిల్ అంటేనే మహానుభావులు జన్మించిన మాసం ఇది. ఈ మాసం అంతా కూడా మనం పండగ వాతావరణంగా భావించాల్సిన అవసరం. మరి ఇంకొక 3 రోజుల్లో మరి అంబేద్కర్ గారి జయంతి కూడా రాబోతూ ఉన్నది. ఈ మాసం అంటేనే యావత్ భారతదేశంలో ఒక మహనీయులు, ఒక మహాత్ములు పుట్టిన మాసం కాబట్టి ఏప్రిల్ అంటే మనందరి కూడా సంతోషకరమైన మాసంగా భావిస్తూ మరి భవిష్యత్ తరాలకు కూడా మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం నుండి కూడా విద్యార్థులకు కావచ్చు, అందరికీ ప్రజలకు కావచ్చు మంచి మంచి కార్యక్రమాలు కూడా మరి ఏప్రిల్ మాసంలో నిర్వహిస్తూ ఉన్నందుకు ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మరి నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా సావిత్రిబాయి పూలే గారు కూడా మరి విద్యార్థుల పట్ల వారు చూపించిన ఆశయాలు కావచ్చు, వారు నేర్పిన పాఠాలు కావచ్చు, వారికి సపోర్టుగా ఉండి మరి వీరు కూడా మరి దేశానికి ఈరోజు మనం ఈ స్థాయిలో కూర్చున్నాము. ఈ స్థాయిలో మీరు కావచ్చు, మేము కావచ్చు, ఒక ప్రభుత్వ రంగ స్థలంలో మనం ఈ రకంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాము అంటే దానికి ముఖ్య కారకులు మరి వారి కుటుంబం. కాబట్టి మరొకసారి వారికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మనం జ్యోతిబా పూలే జయంతిని జరుపుకుంటున్నాము. వారు సమాజంలో చేసిన వారి సేవలను
గుర్తించుకుంటూ ఈ జయంతిని మనం జరుపుకుంటున్నాము. బడుగు బలహీన వర్గాల కోసము, అట్లాగే మహిళల విద్య సమానత్వం కోసము ఆయన జీవితాన్ని అంకితం చేశారు. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం విలువలను సమాజంలో స్థాపించడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. అట్లాగే మహిళల విద్యను ముందుకు తీసుకెళ్ళడానికి, అట్లాగే మహిళలు గౌరవించడానికి కూడా ఆయన చాలా కృషి చేశారు. అట్లాగే వారి భార్య సావిత్రిబాయి పులేతో కలిసి భారతదేశంలోనే మొదటి బాలికల పాఠశాలను కూడా ఏర్పాటు చేసి మహిళలు విద్యలో ముందుకు వెళ్ళడానికి కూడా ఆయన చేసిన సేవ అనేది చాలా గొప్పది. వారి ఆశయాలను, వారి మార్గదర్శకాలను మనము ముందుకు తీసుకెళ్తూ వారి బాటలో నడవాలని కోరుకుంటున్నాను. లక్షట్పేట నియోజకవర్గం సాధన కోసం అన్ని మండలాల ప్రజలు, నాయకులు కలిసికట్టుగా ఉద్యమించాలని లక్షట్పేట నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ చుంచు రాజ్కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో నిర్వహించిన నియోజకవర్గ పునర్విభజన జేఏసీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా లక్షట్పేట పునర్విభజన జేఏసీ కమిటీ అధ్యక్షుడిగా చుంచు రాజ్కిరణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ లక్షట్పేట నియోజకవర్గం కింద లక్షట్పేట, దండేపల్లి, జన్నారం, హాజీపూర్ల మండలాల నాయకులు మరియు ప్రజలు ఐక్యంగా ఉండి నియోజకవర్గం సాధించే వరకు నిరంతరం పోరాటం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్, లక్షట్పేట, దండేపల్లి, జన్నారం మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం మరి ఏదైతే నిజాం కాలంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి పూర్వపు ఆంధ్రప్రదేశ్లో ఒక పేరుగాంచినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం లక్షట్పేట. అలాంటి లక్షట్పేట కాలక్రమేణా దశాబ్ద కాలంగా ఎంతో దగాకు గురైంది. మరి మా యొక్క పేరే కనుమరుగు అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా అసెంబ్లీ పునర్విభజన కార్యక్రమంలో భాగంగా మా లక్షట్పేటను ఆకాంక్షిస్తూ ఏదైతే లక్షట్పేట టౌన్, లక్షట్పేట మండలం, జన్నారం, హాజీపూర్, దండేపల్లి మండలాల ప్రజలందరం కలిసి ఈరోజు ఏర్పరచుకున్న ఈ యొక్క జేఏసీ వేదిక అంటే ఏదైతే ఏర్పాటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరిమణులకు, అలాగే విద్యార్థి పరిషత్తు సభ్యులకు, అలాగే వివిధ ప్రజా సంఘాలకు మరియు కుల సంఘాల సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి ఆకాంక్ష ఒకటి. మరి మా యొక్క గొంతును మనం చూస్తున్నాం. ఈరోజు కొన్ని ఛానల్లో మరి భయంస, మరి మందమరి అనే పేర్లు వినిపిస్తున్నాయి. అలా ఆలోచించిన క్షణంలో మా దగ్గర ఎటు గురికి రానటువంటి జన్నారం మండలం అనేది ఉన్నది. అలనాడు మరి కవ్వాలనేది ప్రపంచంలోనే పేరుగాంచింది. మరి దానికి సంబంధించిన వారు 3 విధాలుగా బాధపడుతున్నారు. కాబట్టి వారితో కలుపుకొని మా యొక్క పాత అసెంబ్లీని మాకు కేటాయిస్తే మేము ఎవరిని గుంజుకోవట్లేదు. వాళ్ళ అసెంబ్లీలను వాళ్ళకు ఉంచుకుంటూనే మాకు కావాల్సింది మాకు ఇస్తే మేము ఖచ్చితంగా అభివృద్ధిని చేసుకుంటామని తెలియజేస్తూ, ఎందుకు అసెంబ్లీ మాకు అవసరం అంటే ఇక్కడ వెనకట్నే మనకు ఇది అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతము. మేము వ్యవసాయ ఆధారిత ప్రజలం కాబట్టి పరిశ్రమలు అభివృద్ధి జరిగితే మాకు కొంచెం ఉపాధి కలుగుతుందని ఒకటి ఉపాధి కోసము. మరి మా లక్షట్పేటలో ఒకప్పుడు పాల కేంద్రం అని ఇప్పుడు మనం మోడర్న్ భాషలో పాల శీతరీకరణ అంటున్నాం. అది పరుగున పడిపోయింది. అదా ఉంటే మనకు మరి ముల్కన్నూరు డైరీ లాగా మన దగ్గర కూడా చాలా మందికి ఉపాధి కలిగేది. అలాగే విద్యా విప్లవం జరగాల్సిన అవసరం ఉన్నది. మరి చూసుకుంటూ పోతే మనకు ఒక ఐఐటి కాలేజ్ కానీ ఒక డిప్లొమా కాలేజ్ లాంటివి ఇస్తే పిల్లలకు కూడా ఎంతో భవిష్యత్తు ఉంటుంది. అలాగే మరి పెద్ద ఆసుపత్రిని అయితే నిర్మించారు కానీ అనెస్థెటిస్ట్ లాంటి మత్తు డాక్టర్లు కానీ మిగతా డాక్టర్లు మరి నియామకం లేక మరి హంగులు ఉన్నా అందులో అందుబాటులోకి లేవు. కాబట్టి మా సౌకర్యాలు మాకు ఇస్తే మేమందరం కలిసికట్టుగా మా ప్రజల బాగోగస్కై మరి పోరాడతామని తెలియజేస్తూ, ఇక్కడ అందరం కూడా ఏదైతే ఏకైక నిర్ణయం తీసుకున్నో దానికి కట్టుబడి రాబోయే రోజులలో మా గొంతుకను మరి రాష్ట్ర స్థాయికి, కేంద్ర స్థాయికి వినిపించే దిశగా అందరం కలిసికట్టుగా ఏకీకృతమై మరి ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. కాకా లక్షట్పేట పాత నియోజకవర్గం కావాలనే ఏదైతే డిమాండు 4 మండలాల నుంచి వచ్చిన లక్షట్పేట మున్సిపాలిటీ నుండి ముఖ్యంగా ముఖ్య నాయకులు వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడ ఏదైతే ఒక జేఏసీ ఏర్పరచుకొని దాని ద్వారా మన కార్యాచరణ చేపట్టాలని అందరి సూచన మేరకు మరి ఈరోజు చుంచు రాజ్కిరణ్ గారిని బీసీ ఐక్య వేదిక ఉన్నాడు, తర్వాత హిందూ ధర్మ జిల్లా కన్వీనర్గా ఉన్నాడు. మరి వారికి కొంత అవగాహన అనుభవం ఉంది కాబట్టి, విద్యావంతుడు కాబట్టి వారిని ముందుంచాలని అందరి సూచనల మేరకు వారికి మరి కన్వీనర్గా, మరి కో కన్వీనర్స్గా మండల కన్వీనర్గా ఉంటుంది.
మున్సిపాలిటీ నుంచి కూడా ముఖ్య నాయకులు కన్వీనర్గా ఉంటారు. మరి అందరం ముందుకు, ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కువ ముందుకు పోవాలి. ఇది లక్షపేట టౌన్ కాబట్టి ఎవరు ఏదున్నా కానీ మున్సిపాలిటీ నుంచి ఎక్కువ సమయం కేటాయించి ముందుకు రావాలి. వారి నుంచి కూడా ముఖ్య ఏదన్నా ఇక్కడ కన్వీనర్ పోస్ట్ ఇక్కడ నుంచి కూడా తీసుకొని ఇవన్నీ ముఖ్య సాధించడానికి ఒక్కటే ఒక నినాదం, మన పాత నియోజకవర్గం లక్షపేట కావాలి. దానికోసమై నిరంతరం పోరాడి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరి సిపిఐ, సిపిఐఎం ఇవన్నీ ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ అన్నీ కలుపుకొని అందరూ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులు, అన్ని కులాలు, అన్ని మతాలు వారు కూడా దీనిలో ముందుండి మరి జేఏసీ మరి రాబోయే నిర్ణయం మరి మళ్ళీ ఉంటుంది. దానికి అనుగుణంగా ఇవాళ వచ్చిన దానికంటే పెద్ద ఎత్తున మరి ముఖ్యంగా బైక్ ర్యాలీలు అనుకోండి, మరి ఇక్కడ తహసీల్దార్కి ఒక మెమరాండం అనుకోండి, మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం అనుకోండి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఇది 3 రోజులకు 4 రోజులకు ఒకసారి కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి విజయవంతంగా మన నియోజకవర్గ సాధనకై పోరాడాలని కోరుకుంటూ మరి దీనికి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. గత కొంతకాలం నుంచి మరి లక్షపేట నియోజకవర్గం కావాలనే ఆకాంక్ష ఇక్కడ ఉన్నటువంటి హాజీపూర్, లక్షపేట, దండపల్లి, జన్నారం మండల ప్రజానీకం అందరూ కోరుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం పార్లమెంటులో ఏదైతే ప్రభుత్వం దేశంలోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొస్తున్న సందర్భంగా మరి గతంలో మన లక్షపేట నియోజకవర్గంగా ఉండి 2009లో అది మంచిర్యాలగా మారినందున ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మన లక్షపేట మనకు అవుతుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు మనం ఎట్లాగైనా వస్తుంది, మన లక్షపేట అవుతుందని అనుకున్న దాంట్లో ఏదో కొంత ఎవరో ఒకరు అడ్డం పడి ఇంకో పక్కకు తీసుకుపోవాలనే ఆలోచన చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, అందరూ కలిసి లక్షపేట నియోజకవర్గ సాధనకై పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకొని మొన్నటికి ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని మళ్ళా 2వ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 4 మండలాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అనుకొని ఉత్సాహవంతులు, లక్షపేట నియోజకవర్గ సాధన కొరకు ఆసక్తి గల వారందరూ వచ్చి మరి ఇక్కడ సమావేశంలో జమైన ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మరి సుంచు రాజ్ కిరణ్ గారిని కన్వీనర్గా కోరుకోవడం జరిగింది. మరి వారు కాన్స్టిట్యున్సీకి అంటే ఈ 4 మండలాలు లక్షపేట సాధన కోసం కన్వీనరు, ప్రతి మండలం నుంచి మళ్ళా ఏదైతే మన ఉద్యమకారులు ఉంటారో, మరి విద్యావంతులు ఉంటారో వాళ్ళ నుంచి కూడా 4-5 మండలాల నుంచి, మున్సిపాలిటీ నుంచి తీసుకొని ఒక టీమ్గా ఏర్పడి మళ్ళీ దానికి మేమందరం కూడా వెనక ఉంటాం. మేమందరం మా సపోర్ట్తోని రేపటి నుంచి కార్యాచరణ, ఇది నిరంతర కార్యాచరణ. ఈ ఒక్క రోజుతోని సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదో జేసీ వేసుకున్నామని కూర్చుండేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పేపర్ మీద పెట్టుకుంటూ ఎక్కడైతే ప్రభుత్వాలకు అనుకోండి, పార్టీ ప్రెసిడెంట్లకు అనుకోండి, అన్ని పార్టీలు ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, అన్ని పార్టీలకు మెమరాండాలు ఇచ్చుకుంటూ అఫీషియల్గా ఇచ్చుకుంటూ ఇంతకుముందు మనోళ్ళందరూ చెప్పినట్టుగా ఇక్కడ ఏదైతే సమావేశం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారు, మనకు సలహా సూచనలు ఇచ్చారు. దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి మనం ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రజెంటేషన్ కూడా అందరి సలహాతో ఈ కమిటీ యొక్క సూచనలతోని, విద్యావంతులతో, మేధవులతో తయారు చేసుకుంటూ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ముందుకు పోవడానికి మనం అందరం మరి బలంగా నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నియోజకవర్గ సాధన సమితి ఏర్పాటులో భాగంగా మరి మొన్న గత వారం రోజుల క్రితం కూడా ఒకసారి సమావేశం కావడం, ఈ రోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మరి ఈ సమావేశ కార్యక్రమాన్ని తీసుకొని మరి లక్షపేట నియోజకవర్గ సాధన సమితి కోసం దండపల్లి, జన్నారం, లక్షపేట, హాజీపూర్ 4 మండలాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఏకభావంతో అందరం కూడా ఏకమై మరి లక్షపేట నియోజకవర్గ సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు మరి లక్షపేట సాధన సమితి కన్వీనర్గా సుంచు రాజ్ కిరణ్ గారిని కూడా మరి అందరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, మరి తద్వారా మరి ప్రతి మండలం నుంచి కూడా ఒక 4 మరి కో కన్వీనర్స్గా ఎన్నుకోవడం జరుగుతుంది. వారి మండలాల నుంచి మరి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆసక్తికరంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా గుర్తించి అక్కడ తప్పకుండా ప్రతి మండలం నుంచి ఒక 4 కో కన్వీనర్లను తీసుకొని మరి 4 మండలాల నుంచి 4 16
ప్లస్ అదేవిధంగా లక్షట్పేట మున్సిపాలిటీ నుంచి కూడా ఒక నలుగురిని 20 మంది కో కన్వీనర్లను కూడా తీసుకొని కన్వీనర్ గారు ఈ యొక్క జేఏసీని ముందుకు తీసుకొని పోయి అతి త్వరలోనే ఈ యొక్క జేఏసీ కార్యాచరణను మరి ప్రకటించడం జరుగుతుంది. మరి జేఏసీ యొక్క విధి విధానాలను మరి అతి త్వరలోనే ఏర్పాటు చేసి పాత్రికేయులకు కానివ్వండి మరి ప్రజానికానికి కానీ తెలియజేసి తప్పకుండా లక్షట్పేట నియోజకవర్గ సాధన సమితిని సాధించుకోవడం, లక్షట్పేట నియోజకవర్గ సాధననే ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప వేరే ఏమి లేదు. కాబట్టి దయచేసి మరి అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు ఐక్యంగా ఈ యొక్క సాధన సమితికి అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు నరేట్ల శ్రీనివాస్ బీసీ నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు నరేట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 10వ శతాబ్దంలోనే అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం స్థలాన్నైనా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజికవేత్త జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడానికి వెంటనే స్థలాన్ని కేటాయించి విగ్రహ ప్రతిష్టాపనకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, మున్సిపల్ బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, న్యాయవాది కర్రె లచ్చన్న, బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల ఐబీ చౌరస్తందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని సబ్బండ వర్గాలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో విద్య కోసం కావచ్చు, మహిళల హక్కుల కోసం కావచ్చు, 10వ శతాబ్దంలో పట్నే పోరాడేటువంటి మహనీయుడు. విద్య లేనటువంటి రోజుల్లో అందరికీ విద్యను అందించి అంటరానితనాన్ని నిర్మూలనలో కూడా పోరాటం చేసినటువంటి మహానాయుడు నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకటే దురదృష్టం, ఈ మంచిర్యాల పట్టణంలో పట మరి చుట్టుపక్కల అన్ని మున్సిపాలిటీలలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం కానీ, బీసీ మహనీయుల విగ్రహాలు కానీ, మహనీయుల విగ్రహాలకు స్థలానికి పెట్టడం కోసం పర్మిషన్ ఉన్నప్పటికీ పెట్టినప్పటికీ కూడా ఈ మంచిర్యాల జిల్లా లోపట, ఈ మంచిర్యాల గడ్డ కార్పొరేషన్ లోపట మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం కోసము ఇంత పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. 15 ఏళ్ల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి స్థాపించుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, స్థలం కేటాయించండి అని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా, అన్ని బీసీ వర్గాలు అడుగుతున్నప్పటికీ కూడా పెడద చెవున పెడుతున్నటువంటి సందర్భం. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు అదే వైఖరి అవలంబిస్తూ ఉన్నది. పేరుకు మాత్రం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా చేస్తున్నామని చెప్పి తూతురు మంత్రంగా చేస్తున్నటువంటి సందర్భం. మహనీయునికి ఘనంగా నివాళులు సబ్బండ వర్గాలు, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నివాళులు అర్పించుకోవడానికి ఒక కాంచె విగ్రహం పెట్టుకోవడానికి స్థలాన్ని అడుగుతూ ఉన్నాం మేము. మరి అది ఎందుకు ఇవ్వట్లేదో వాళ్ళకే తెలవాలి. ఈ మంచిర్యాల గడ్డ మీద మహనీయుల విగ్రహాలకు స్థలాలు ఇవ్వనట్టయితే ఏ వర్గానికి ఆ వర్గ మహనీయునికి ఆ వర్గాలు పెట్టుకునేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి నరేట్ల సీనన్న గారు అన్నట్టు మహనీయులు వారి యొక్క త్యాగాల ఫలితంగానే ఇవాళ మన భారతదేశం ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి కారణం. మనకు స్వతంత్రం రాక ముందు నుంచి మన దేశం లోపల ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కు కల్పించాలి, అందరికీ సమన్యాయం జరగాలని పోరాడినటువంటి యోధులు, మహానుభావులు చాలామంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదట మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి గారు, అదేవిధంగా మహానాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గారు, అదేవిధంగా మా ఇక్కడ చాకల ఐలమ్మ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇంకా చాలామంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఇవాళ మన దేశ భవిష్యత్తు కోసం, అదేవిధంగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడినటువంటి వాళ్ళు. కొమరం భీం గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కానీ ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే మన మంచిర్యాలలో ఇప్పుడు చెప్తున్న పేర్లలో ఏ ఒక్కరి విగ్రహం కూడా లేకపోవడం, ఇది నిజంగా చాలా బాధాకరం. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటుకు అన్ని కుల సంఘాలు, అందరూ బీసీలు
ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా కలుపుకొని ఇక్కడ మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్తే కనీసం స్థలాన్ని ఇవ్వకపోవడం అనేది ఇది దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా నేను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎన్నో కూడళ్ళు ఉన్నాయి, ఎంతో స్థలం ఉంది. అన్నిటికీ మించి రామ్చెరు పార్క్ దగ్గర కూడా బ్రహ్మాండమైనటువంటి స్థలం ఉంది. ఇవన్నిటినీ ఇక్కడ ఉన్నటువంటి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహానుభావులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మీరు దీన్ని డిమాండే అనుకోండి, లేకపోతే రిక్వెస్టే అనుకోండి, వెంటనే స్థలాలు అన్ని మహనీయుల కోసం ఇవ్వాలి. ఇవ్వని ఎడల తప్పకుండా ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మంచిర్యాల పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరం కూడా కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన పుట్టి 199 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా రోజు రోజుకి ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరుపుకోవడం చూస్తే ఆయన ఈ దేశం కోసం, ప్రజల కోసం, నిమ్న జాతి కోసం చేసినటువంటి అలుపెరగని పోరాటం, విద్య కోసము, వైద్యం కోసం, విద్య కోసము, ఈ సామాజిక బహిష్కరణకు గురవుతున్నటువంటి, అస్పృశ్యతకు గురవుతున్నటువంటి వాళ్ళని అందరూ సమానంగా జీవించాలనే ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి ఉద్యమాలే ఇవాళ ఆయన ఈ రోజు వరకు కూడా చిరంజీవిగా ఉంచగలిగిన ఈ సమాజంలో. కాబట్టి ఆయన యొక్క విగ్రహాల గురించి ఇప్పటివరకు మిత్రులంతా కూడా చెప్పారు. ఇవాళ సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ప్రధానంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు, దళితులు, గిరిజనులు, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ సమాజ హితం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అమరులైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి త్యాగమూర్తుల యొక్క విగ్రహాలు ఈ ప్రాంతంలో లేవు. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీళ్ళ విగ్రహాలు పెడితే ఇక్కడ ప్రజలలో చైతన్యం వస్తుంది. ఇప్పటికే విపరీతమైనటువంటి చైతన్యంతో ప్రజలందరూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇలా జ్యోతిబా పులే కార్యక్రమానికి ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై ఒక దగ్గరికి వచ్చి ఇది వారి విగ్రహం కోసం అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఒకవేళ విగ్రహం ఏర్పాటు చేస్తే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి, ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈ సమాజం చైతన్యంతో ముందుకు పోతే మా పునాదులు కదులుతాయనే భయం ఒక్కటి ఉన్నది. కాబట్టి ఇవాళ విగ్రహాలకు ఏర్పాటుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్లోని ఐక్య సంఘాలని ఒకే వేదికపై చేరి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్య సంఘాల నాయకులు మాట్లాడుతూ సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని, అణగారిన ఆశాకిరణం, మహిళా విద్యకు, సామాజిక న్యాయానికి పునాది వేసిన ఆ మహానుభావుడిని, ఆయన ఆశయాలను మన జీవితంలో ఆచరిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని శంషీర్ నగర్కు చెందిన కొల్లూరి శంకర్ కుటుంబానికి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. ఈ నెల 7న బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురుజాల గ్రామ పంచాయతీ లంబడి తండా శివార్లోని చెరువులో ఈతకు వెళ్లి శంకర్ కుమారుడు కొల్లూరు రాజేష్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూపాయలు 17,500 సమకూర్చారు. పూర్వ విద్యార్థుల ప్రతినిధులు దామెర విజయ్, వద్ది రాజేశం, వసీంలు నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం రాజకీయ నాయకుల హామీలేనా? 2 నెలలుగా 220 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోధిస్తుంటే పట్టించుకొని సింగరేణి అధికారులు, పాలకులు. 6వ రోజు పోరాటంలో భాగంగా శనివారం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో KK5 గని మీద ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల భిక్షాటన చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి వల్ల ప్రభావితం అయ్యే ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం రాజకీయ నాయకుల హామీలేనా అని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ప్రశ్నిస్తుందని అన్నారు. సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాలు ఏఐటియుసి, ప్రాతినిధ్య సంఘమైన INTUC సంఘాలు ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పెడితే కానీ స్పందించకపోవడం కార్మిక వర్గాన్ని మోసం చేయడమే అవుతుందని అన్నారు. ఇప్పటికైనా ఈ పోరాటానికి మద్దతుగా కలిసి రావాలని ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల తరపున సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. తీసుకోవాలని, పాత పద్ధతుల్ని 126 పోస్టులతో టెండర్ పిలవాలని ఆ పోరాటంలో భాగంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం 6వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఈరోజు KK5 మైన్ పైన భిక్షాటన కార్యక్రమం చేసి కార్మికులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్మికులందరి బాధ ఒకటే, వెంటనే అధికారులు స్పందించి వీళ్ళందరినీ విధిలోకి తీసుకోవాలనేదే ఈరోజు కార్మికులు ప్రధానంగా డిమాండ్తో ముందుకు సాగుతారు. ఇప్పుడు మేనేజ్మెంటు ఆలోచించకుండా మొండిగా వ్యవహరిస్తే అది ఈ పోరాటం వేరే రూపానికి కూడా మారేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే 2 నెలల నుండి జీతాలు లేక కుటుంబాలు గడవలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పరిస్థితి
కనీసం ఓ చాక్లెట్ కొనిద్దామంటే 5 రూపాయలు లేని దీనస్థితిలోకి ఈరోజు కార్మికులు వెళ్ళారు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కన్నీటితోని వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా ఈరోజు కనబడుతున్నాయి. అందుకే ఏరియా జీఎం గారు సానుకూలంగా స్పందించి ఈ కార్మికుల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించాల్సిన అవసరం లేదు సార్, వీళ్ళు ఎందుకంటే ఈ సింగరేణి గురించి ఎంతో సేవ చేసిన వాళ్ళు, వీళ్ళ బాధను అర్థం చేసుకోండి, మీరు సానుకూలంగా స్పందిస్తేనే ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. మీ చేతిలోనే ఈరోజు సమస్య అనేది ఉన్నది, దాన్ని పరిష్కరించే విధంగా మీరు ముందుకు రావాలని మీ కార్మికులందరి తరఫున సిఐటిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పోరాటానికి సంబంధించి కార్మికుల మద్దతును కూడా కూడగట్టడానికే ఈ భిక్షాటన కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్నటి రాక ప్రజల మద్దతు తీసుకున్నాం. ఈరోజు ప్రజలు కూడా మాకు స్వచ్ఛందంగా పోరాటానికి ముందుకు రావడానికి కూడా హామీలు ఇచ్చారు. అందులో భాగంగా కార్మికుల మద్దతు కూడా తీసుకోవడానికి ప్రతి మైని మీద. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న కుల అసమానతలను రూపుమాపడానికి అనేక పోరాటాలు చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అంటూ అగ్రశ్రేణి సంఘ సంస్కర్తల్లో ఒకరు, తరతరాలుగా నిలిచిన మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్న వికాస తరంగిణి బిల్డింగ్లో ఈ నెల 8వ తారీఖు రోజున వికాస తరంగిణి లయన్స్ క్లబ్ సంయుక్తంగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఆపరేషన్లు అవసరమైన 30 మందిని కరీంనగర్ మెడికేర్ ఐ హాస్పిటల్కు పంపించి ఉచిత కంటి ఆపరేషన్ చేయించి వారికి కళ్లద్దాలు మందులు అందించడం జరిగింది. తిరిగి వీరిని ఈరోజు మంచిర్యాలలోని జెట్టు బిల్డింగ్కు తీసుకువచ్చి పండ్లు బ్రెడ్లు అందజేసి వీరికి తగిన జాగ్రత్తల గురించి తెలియజేసి వారి ఇళ్లకు పంపించడం జరిగిందని వికాస తరంగిణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పి హనుమంతరావు, డాక్టర్ సుగుణాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జెడ్సీ వెంకటేశ్వర్లు, జె లతా, శ్రీనివాస, వికాస తరంగిణి సభ్యులు భాస్కర్ రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 8వ తేదీ రోజు అనగా మొన్నటి రోజున వికాస తరంగిణి మరియు లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఇక్కడ ఒక 60-70 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో సెలెక్ట్ అయిన ఒక 30 మంది కంటి చూపు సరిగా లేని వాళ్ళని ఇక్కడ నుండి కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కు, లయన్స్ క్లబ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అక్కడ వారందరికీ కూడా ఆపరేషన్ చేయించి ఈరోజు అక్కడ ఉదయం బయలుదేరి 12 గంటల వరకు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా డాక్టర్ సుగుణాకర్ రెడ్డి గారు మరియు లతా జెట్టి గారు, వెంకటేశ్వర్లు గారు వీరందరూ కూడా వారికి సలహాలు సూచనలు అందజేయడం జరిగింది. వికాస తరంగిణి సభ్యులు మరియు లయన్స్ క్లబ్లు సభ్యులు కూడా ఈరోజు ఇక్కడ పాల్గొని వారందరికీ కూడా బ్రెడ్ మరియు మంచినీరు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి సేవలు అవసరం ఉన్నా కూడా ఈ భవనానికి వచ్చేసినట్టయితే చిన్నజీవల స్వామి వారు స్థాపించిన ఈ నిర్మించినటువంటి ఈ జట్టు భవనంలో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇక్కడికి ఎవరు ఏ సహాయం ఉండి వచ్చినా కూడా కంటి చూపే కానీ మహిళల ఆరోగ్యం గురించి కానీ మాకు తెలియజేసినట్టయితే వారికి సహాయం అందజేస్తుంటాం. అలాగే ఒక్కరో ఇద్దరు పేషెంట్లు వచ్చినా కూడా లోకల్ డాక్టర్స్ మన కంటి డాక్టర్ సహాయాన్ని అందజేస్తున్నారు. వారి దగ్గరికి తీసుకువెళ్ళి వారికి కంటి పరీక్షలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ప్రతి నెల 3వ ఆదివారం రోజు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తుంటాం. ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వచ్చి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపల వారు వచ్చినట్టయితే డాక్టర్స్ బృందం ఇక్కడ ఉంటుంది. వారు ఉచితంగా పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మరీ శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారికి ఒక డేట్ నిర్ణయించి ఆ రోజున వారిని కరీంనగర్ పంపించి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. మరికొద్ది మంది ఒకరో ఇద్దరు ఉంటే ఇక్కడే ఆపరేషన్స్ కూడా చేయించి వారికి పూర్తి నయమయ్యే వరకు కూడా లయన్స్ క్లబ్ అండ్ వికాస తరంగిణి ఆ బాధ్యత తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. కళ్ళద్దలు వస్తాయి, అప్పుడు చక్కగా లోకమంతా కూడా మనకు చక్కగా అనిపిస్తుంది. మీరు ఎవరిని చూడాలనుకుంటారు, మీరు ఏమేమి పనులు చేయాలన్నా అవన్నీ కూడా మంచిగా వస్తాయి. మిమ్మల్ని ఒకప్పుడు నీకు కనిపించలేదు పో అన్నోళ్ళు ఉంది, నువ్వే వాళ్ళను నాకు సూపర్ కనిపిస్తా అనేది నువ్వే పెరుగుతావు వాళ్ళని. ఇక నీ మనవను మనవరాలు కొడుకు కోడలు అది అందరూ మంచిగా చూసుకుంటారు. నీ దోస్తు చెడ్డీ దోస్తు ఉంటే చిన్నప్పుడు దోస్తులు మంచిగా ముచ్చట పెట్టుకోలేదు, అరే మస్తు జరిగింది రాని అంటే ఈ విధంగా మనం మంచి జరిగింది కదా, ఈ విధంగా మంచి జరిగింది. ఈ ఒక్క కన్ను ఆపరేషన్ కరెక్ట్గా ఒక 3 నెలలకు మళ్ళీ ఇంకో కన్ను ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ 2 అయిన వాళ్ళకి అవసరం లేదు, ఇంకో కన్ను ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు.
అర్థమైంది. తద్వారా మనకి ఏంది ఇప్పుడు 34,000 అప్పుడు 30 దగ్గర 1,00,000 వరకు మన లాభం అయినట్టే కదా, మన కుటుంబం మీద భారం తగ్గినట్టే కదా. ఇదంతా ఎవరు చేస్తున్నారు? లయన్స్ క్లబ్ వికాస్ తరంగ ఇంత గొప్ప సేవ చేస్తున్నారు కదా. మరి ఆ సేవ చేసిన వాళ్ళు మంచిగా ఉండాలా? మీరు అక్కడ ఒక్కసారి ఇట్లా దీవించి అక్కడనే ఇట్లా చల్లగా వీళ్ళంతా చల్లగా ఉండాలి. సేవ ఇట్లా చేయబెట్టి ఇట్లా దీవించండి అందరినీ. వీళ్ళందరూ చల్లగా ఉండాలి మంచిగా. వికాస్ తరంగానే లయన్స్ క్లబ్ వాళ్ళ తరఫున సార్ సుగుణాకర్ రెడ్డి గారు, సార్ వాళ్ళు పేర్లు అందరి పేర్లు అందరికీ మేము కృతజ్ఞతలు మేము రుణపడి ఉంటాం. ఎప్పటికీ మా జీవితం ఉన్నంతకాలం మాకు చూపు తెప్పించింది వాళ్ళకు మా ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబాలు చల్లగా నూరేళ్ళు, వాళ్ళ పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండగాని మేము మనసా వాచ పాటమ కానీ ఆ దేవుడిని కోరుకుంటున్నాం. అందరూ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ సేవ చేసే ఆ కుటుంబాలందరికీ వాళ్ళ కుటుంబాలందరూ నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలన్నీ చల్లగా దేవుడు కాబట్టి చల్లగా చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. వాళ్ళకు పాదాభివందనాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జేసీ చంద్రయ్య, మేయర్, డిప్యూటీ మేయర్లు. లక్షట్పేట నియోజకవర్గం ఐక్యంగా ఉద్యమించాలి. లక్షట్పేట నియోజకవర్గం సాధన సమితి కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్. మంచిర్యాల పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు. పోరాట యోధుల విగ్రహ ప్రతిష్టాపనలకు స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.